మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు దేవర రెండో భాగం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దేవర సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జూలై నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొదటి భాగంలో కథ, విజువల్, సంగీతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగంలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ రెండో భాగంలో పవర్ఫుల్ గా ఉంటుందట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సీక్వెల్ పై ప్రస్తుతం చిత్ర బృందం ఏర్పాట్లలో ఉంది. మే 20న రాబోయే అప్డేట్ పై అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేవర చిత్రం విజయం సాధించినప్పటికీ కథ విషయంలో విమర్శలు వచ్చాయి. కానీ దేవర 2లో అలాంటి పొరపాటు లేకుండా కథ పగడ్బందీగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందు అనుకున్న కథను సైతం మార్పులు చేసుకుని కొరటాల శివ దేవర ఫ్లాష్ బ్యాక్ ని మరింత పీక్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈసారి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ ని కూడా తీసుకొచ్చేలా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ విషయానికి మాత్రం కొంతమేరకు ఆలస్యంగా ఉండేలా ఉన్నదట. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ రెండిట్లో ఏది ఒక సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే దేవర 2 సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నది. దేవర సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్ వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన కొంతకాలానికి దేవర పార్ట్ 2 మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తారక్ అభిమానులు ఆశించారు. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. తారక్ దేవర పార్ట్ 1 తర్వాత వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ స్టార్ట్ చేశాడు. దీనితో దేవర పార్ట్ 2 మూవీ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ లో తారక్ అభిమానులు పడిపోయారు. అలాంటి సమయంలోనే తారక్ ఓ సినిమా ఈవెంట్ లో భాగంగా దేవర పార్ట్ 2 మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.